సండే స్పెషల్ మా ఇంట్లో రొయ్యల కర్రీ, రొయ్యల ఫ్రై. నేను రొయ్యల కర్రీ అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. మరి మీరు నా ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఆనియన్స్‌ని అయితే మగ్గించాలి. అందులోకి రొయ్యలనైతే వేసుకోవాలి. నేను రొయ్యలు మగ్గించడం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ తర్వాత రొయ్యలు వేసిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో. కొంచెం దగ్గరికి పడిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. సింపుల్ అండి. రొయ్యలనేది ముందే మగ్గించుకుంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. ఇంకా సైడ్ మా అత్తయ్య అయితే టమాటా చారు అనేది కాస్తున్నారు. మా అత్తయ్య చేసే టమాటా చారు అంటే నాకు, మా వారికి చాలా ఇష్టం. ఇంకో సైడ్ బ్రౌన్ రైస్ అనేది కుక్ అవుతుంది. మా అత్తయ్య చారనేది తాలింపయితే వేసేశారు. మరి మా ఇంట్లో సండే స్పెషల్ రొయ్యల కర్రీ, అలాగే రొయ్యల ఫ్రై, బ్రౌన్ రైస్, వైట్ రైస్, టమాటో చారు. ఇంకో సైడ్ ఎగ్స్ అనేది బాయిల్ అవుతున్నాయి. మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం కుక్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇలా డైలీ నా అందమైన వాయిస్ వినడం కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. టాటా. టేక్ కేర్.